ఈరోజు కాయగూరలు అన్నిటికంట రాజు వంకాయ. వంకాయ, ములంకాడ, 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు, కొంచెం కొత్తిమీర, కారం, ఉప్పు. వీటితో కూర అయిపోతుందా? లేదు కదా. మరి కాస్త 4 పచ్చిమిరపకాయలు, ఇంకా అల్లం, చిన్న వెల్లుల్లి వేసుకుంటే మరింత రుచినిస్తుంది. మరి ఇంక ఏ మసాలా పొడులు వేయనవసరం లేదు. చక్కగా కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని చక్కగా చీల్చిన పచ్చిమిరపకాయలని, ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకుంటే ఆ రుచి వేరు. అందుకని ఇలా కట్ చేసుకొని చక్కగా వేపుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా వేపుకుంటే ఆ రుచే వేరు. తర్వాత చక్కగా కడిగి పెట్టుకున్న ములంకాడ ముక్కలు వేసుకుంటే ఇవి కూడా కాస్త మగ్గిన తర్వాతే మనకి కూర రుచిగా ఉంటుంది. కొంచెం మగ్గనివ్వాలి. మూత పెట్టుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయవలసింది, ఇలా వచ్చిన తర్వాత చక్కగా ఏ పురుగులు లేకుండా హైజీన్గా చక్కగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉంటాయి చూసారు, వాటిని మనం ఇప్పుడు ఈ ములంకాయల్లో వేసుకోవాలి. 2 ఒకసారి వేస్తే ములంకాడ ఉడకటం బాగోదు, వంకాయ త్వరగా మగ్గిపోతుంది కదా. మరొక విషయం, వంకాయ కట్ చేసేటప్పుడు అందులో కాస్త ఉప్పు వేసుకొని వంకాయ కట్ చేస్తే వంకాయ చేదు రాదు, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. చక్కగా వంకాయ తెల్లగా ఉంటుంది. ఆ నీళ్ళు మాత్రం వెంటనే పడేసేయండి, లేదంటే వంకాయ చేదొస్తుంది అంటారు. పెద్దలు చెప్పింది మన మంచికే కదా. చక్కగా ఇప్పుడే కాస్త ఉప్పు వేసుకుంటే ఆ ఉప్పు వంకాయకి, ములంకాయకి పట్టి మరింత రుచిగా ఫాస్ట్గా మగ్గుతుంది. ఇలా చూసారు ఎంత చక్కగా మగ్గిందో. మనకి ముక్కలు ముక్కల్లా ఉన్నాయి, చక్కగా మగ్గిపోయింది. ఇలా మగ్గినప్పుడు మనం దీంట్లో ఫస్ట్ కాస్త టమాటా, మనకి మెయిన్ పులుపు తెచ్చే ఇంగ్రీడియంట్ 3 టమాటాలు చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, అది అల్లం వెల్లుల్లి ఒక చిన్న పేస్ట్, మనం ఇంటిలో స్వచ్ఛంగా తయారు చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు మంచి వాసనతో కూడి ఉంటుంది. 4-5 రేకులు వెల్లుల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క చక్కగా స్మాష్ చేసుకుంటే ఆహా అరుచే వేరు. ఇంతకు మించి టమాటా ఎక్కువ వేసుకుంటే తీగ అయిపోతుంది కర్రీ. అందుకని ఇవి వేసి మెత్తగా చక్కగా టమాటా ముక్క బాగా మగ్గిపోయేంత వరకు చక్కగా మూత పెట్టి మగ్గించుకుంటే ఆ టమాటాలో ఉండే జ్యూస్ చక్కగా పడుతుంది. అలా పట్టిన తర్వాత కూరలన్నిటిలోకి రాజు వంకాయ అయినప్పటికీ కొత్తిమీర లేనిదే ఏ కూరకి రుచి ఉండదు కదా. ఇప్పుడు మనం చక్కగా సగం కొత్తిమీరని వేసుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా చక్కగా వంకాయకి బాగా పట్టి మరింత రుచిని ఆ వంకాయ కూరకి ఇస్తుంది. ఇప్పుడు మన అసలు ఇంగ్రీడియంట్ ఇంట్లోనే స్వచ్ఛంగా మన చేతులతో తయారు చేసుకున్నది, మసాలా దినుసులు ఇంకా ఎండుమిర్చి కలిపి మేము మిల్ పట్టించుకున్న మా స్పెషల్ కారం పొడి ఇది. ఈ కారం పొడి వేసుకుంటే ఇంకా ఏ కర్రీస్కైనా సపరేట్గా ధనియాలు, మిరియాలు ఇలాంటి పొడులు ఏవి వేసుకోవసరం లేదు. ఎందుకంటే రంపం పొడి తినే బదులు మన ఇంట్లో చేత్తో చేసుకున్న మన కారము ఒక రుచిని తెచ్చిపెడుతుంది. అన్నీ కూడా మంచి ఐటమ్స్ మన చేతులతో తయారు చేసుకున్నదే. ఇప్పుడు దీన్ని బాగా మగ్గిన తర్వాత మనకి వాటర్ కొంచెం వేసుకుంటే ఆ కాస్త నీరుతోటి కర్రీ మగ్గదండి, ఎక్కువగానే వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసుకుంటే చూడండి, నేను చెంబుతో వేసేసాను. చక్కగా ఉడికి ఆ మట్టి దాంతో ఆ హీట్కి ఇంకా బాగా ఉడికి కొత్తలాడుతూ ఉడుకుతూ ఉంటే ఉప్పు చూసి సరిపోతే మరి కాస్త వేసుకుంటేనే మంచిది. చక్కగా మనం ఉప్పు అనేటువంటిది చూసుకుంటూ వేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. అలా చక్కగా ఉడుకుతున్న వాటిని దగ్గరగా మగ్గనిస్తే ఇంకంతేనండి, వంకాయ కూర ఇట్టే రెడీ అయిపోతుంది. ఈ అన్నిటికంట ఏ కర్రీ కన్నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కొత్తిమీర. ఆకుకూరలో ఎలాగో పెట్టలేము, కనీసం మనం అన్ని కూరల్లో వేస్తే
ఆకుకూర ఇండైరెక్ట్గా చక్కగా వెళ్ళినట్టు అవుతుంది. చక్కగా మనం లాస్ట్లో ఇలా పైన వేసి మళ్ళీ ఆ కాస్త ఆకుకూరని వేస్తే ఆహా, కాస్త కలిపేసుకొని మళ్ళీని ఇంకా స్టవ్ కట్టేసుకుంటే ఆ కొండకునే వేడికి ఇది కాస్త నీరు బాగా మగ్గుతుందనమాట. మరి కాస్త మగ్గిపోయి ఆ రుచి బాగా పడుతుందనమాట. అలా నీరులాగా ఉంది కదా, అది కాస్త చిక్కబడనివ్వాలి. అలా చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ వంకాయ ములంకాడ కూర అద్భుతం, అమోఘము. ఎలాంటి వంటలు రాని వాళ్ళు కూడా ఇట్టే చేసుకోగలిగే కర్రీ మన వంకాయ ములంకాడ కర్రీ. ఎలా ఉందండి? మీ అందరికీ నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి.